ఈ రోజులలో బరువు పెరగడం చాలా సులువుగా అయిపోతుంది. కానీ తగ్గించుకోవడం మన వల్ల కావట్లేదు కదా! అలా అని డబ్బులు పెట్టి తగ్గాల్సిన అవసరం కూడా లేదు. తొందరగా మన ఇంట్లోనే 7-10 రోజులలో తొందరగా ఒక 2-3 కేజీలు ఈజీగా తగ్గొచ్చండి. నేను చెప్పే రెసిపీస్ ఖచ్చితంగా 1 వీక్ పాటించండి. తప్పకుండా మన ఇంట్లోనే ఈజీగా రిజల్ట్ అనేది చూసుకుంటూ ఉంటాము. దానికి ముందుగా మార్నింగ్ లెవ్వంగాల్నే మంచి ఒక డిటాక్స్ వాటర్ తీసుకోవాలి. ఆ డిటాక్స్ వాటర్ మన ఛానల్‌లో ఉంది. అది నైటే ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ లెవ్వంగాల్నే తాగాలి. లేదంటే వేడివేడిగా తాగాలనిపించినప్పుడు ఇలా ఒక ప్యాన్‌లో వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని అందులోకి అల్లం, తర్వాత దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు, కొంచెం పుదీనా, ఇలా లెమన్ స్లైసెస్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మంచిగా మరిగించుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు చలికాలం కదా, మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ చాలా బాగా వస్తూ ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా యాంటీబయాటిక్ పసుపు వేసుకోవాలి. అవి ఉపయోగపడుతుందండి. తర్వాత అవి ఒక గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మనం 2 గ్లాసులు వాటర్ వేసాం కదా, ఒక గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకొని అది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా కొంచెం హనీ వేసేసుకొని తాగడమే. ఇది మనకి ఫ్యాట్ లాస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌కి నేను మంచి స్మూతీ రెసిపీస్ చూపిస్తాను. ఈ స్మూతీ రెసిపీ మనం 3 డివైడ్‌గా చేసుకోవాలి. నేను ఎప్పటికప్పుడే చేసుకుందామని అనుకుంటున్నాను. మీకు కావాలంటే ఒక్కసారే చేసి పెట్టేసుకోవచ్చు. దానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని పాలకూర, ఫ్రెష్‌గా ఉన్న పాలకూర వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఓట్స్ నీళ్ళలో పెట్టేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పీనట్ బటర్ వేసుకోవాలి. ఓట్స్‌లో కొంచెం నానబెడితే తొందరగా మెదుగుతాయి. అలా అని గంటలు నానబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. తర్వాత ఒక హాఫ్ బనానా వేసుకున్నాను. కొంచెం హనీ వేసుకున్నాను. ఈ మధ్య నేను ఇలా ఫామ్ నుంచి తెప్పించుకున్న హనీ వేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ప్రోటీన్ పౌడర్ మన ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. తర్వాత పాలు వేసుకోవాలి. ఫ్యాట్‌లెస్ మిల్క్ అయినా వేసుకోవాలి. లేదంటే ఆల్మండ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. లేదంటే కోకోనట్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. నేను ఆల్మండ్ మిల్క్ వేసుకున్నాను 1 గ్లాసు. తర్వాత స్మూతీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వెయిట్ లాస్‌లో ఉన్న వాళ్ళే కాదు, పిల్లలకు కూడా ఇస్తే చాలా బలం అండి. పాలకూర తినమంటే తినరు కదా, ఇలా చేసిస్తే చాలా బాగా ఉంటుంది. తర్వాత అది తాగాక బ్రేక్‌ఫాస్ట్‌కి ఒక గ్రీన్ టీ తీసుకోవాలి 11:00కి. మనం ఏదైనా రెసిపీ బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ అయినా తిన్నప్పుడు మీల్‌కి ఒకవేళ గ్రీన్ టీ తాగాలనుకుంటే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ అయినా, 1 అవర్ అయినా గ్యాప్ ఇచ్చేటట్టు చూసుకోండి. తర్వాత లంచ్‌లోకి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక ఆమ్లెట్. ఇది లంచ్‌లోకి తీసేసుకోవాలి. తర్వాత కొంచెం ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత క్యారెట్ వేసుకున్నాను. క్యాప్సికమ్ ఇలా కట్ చేసి వేసుకున్నాను. మీ దగ్గర బ్రోకలీ అయినా వేసుకోవచ్చు. మష్రూమ్ ఉంటే మష్రూమ్ అయినా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అవి వేగిన తర్వాత ఒక 2 గుడ్లు, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసేసుకొని అందులో మిక్స్ చేసేసుకొని వేసేసుకోవడమే. మీకు కావాలంటే ఇందులో మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఇందులో అయినా వేసుకోవాలి. నేను వాడేది పింక్ సాల్ట్ అండి. ఇవన్నీ మనం చేసుకున్నాం కదా, ఫ్రై అయ్యాయి కదా, దగ్గరికి అనుకోవాలి. కొంచెం దగ్గరికి అనుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్చర్ ఉంది కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇది మాత్రం ఒక్కరైతే తినలేరండి, చాలా ఫుల్లింగ్గా అయిపోతుంది. ఇంత కొంచెమేనా, ఒక ఆమ్లెట్తో సరిపెట్టుకుంటామా లంచ్లోకి అని అనుకుంటారు. కానీ మనం తినలేము, చాలా ఫుల్లింగ్గా అయిపోతుంది. తర్వాత పైన కొత్తిమీర వేసేసుకోవాలి. ఈ ఒక ఆమ్లెట్ తినేసి ఒక స్మూతీ తాగేస్తే సరిపోతుంది మనకి లంచ్లోకి. అంతే అండి. ఇలా లంచ్లోకి రైస్, చపాతీ అలాంటివి కాకుండా ఒక 1 వీక్ ఇలా ట్రై చేయండి. చూసారా, ఆమ్లెట్ చక్కగా కుక్ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ ఆమ్లెట్ అయితే నేను హాఫే తిన్నాను, సగం తిన్నాను, మిగతాది మా హస్బెండ్కి ఇచ్చేసాను. అదే మనకి ఫుల్లింగ్గా అయిపోతుంది. తర్వాత ఆమ్లెట్ తినేసి ఒక స్మూతీ, మళ్ళీ మనం మార్నింగ్ చేసేసుకున్నాం కదా, అదొక స్మూతీ తీసుకోవాలి. మీకు లంచ్ చేసిన తర్వాత ఒక 4:00 వరకు ఒక ఆకలి వేస్తే ఒక యాపిల్ తీసుకొని హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసుకొని గ్రీన్ టీ తాగాలి. తర్వాత డిన్నర్లోకి మనం డిన్నర్ ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిదండి. తర్వాత డిన్నర్లోకి ఇలా ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను చూడండి. యాపిల్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని దాని మీదకి పీనట్ బటర్ వేసుకోవాలి. కొంచెం లైట్గా అప్లై చేసుకోవాలి. పీనట్ బటర్ రాసుకుంటాం కదా అని చెప్పి ఎక్కువ రాసుకోకూడదు. మనకి ఈ అన్నిటిలోకి ఒక 2 స్పూన్స్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎక్కువ కూడా తీసుకోవద్దు.
ఇలా అన్నీ అప్లై చేసిన తర్వాత దాని మీదకి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ పైన చల్లేసుకోవచ్చు. నేనైతే ప్రోమోగ్రానేట్ ఉన్నాయి, దానిమ్మ గింజలు, అవి చాలా టేస్టీగా ఉంటాయి దీని మీద చల్లుకుంటే. లేదంటే మీ దగ్గర గ్రేప్స్ ఉన్నా, లేకపోతే ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కదా, స్ట్రాబెర్రీస్ అయినా వేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. అంతేనండి. ఇవి 4 తినేసి మళ్ళీ నైట్‌కో డిన్నర్‌లోకి ఒక స్మూతీ తాగేస్తే సరిపోతుంది. అలాగే మార్నింగ్ వాటర్ హీట్ చేసుకున్నాం కదా, అవి మళ్ళీ నైట్ కూడా బెడ్ టైం కూడా తాగేటట్టు చూసుకోండి. ఖచ్చితంగా మనం తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసుకొని అవి తాగాలి ఖచ్చితంగా. మార్నింగ్, ఈవినింగ్, నైట్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా తాగేస్తేనే మనకి వెయిట్ లాస్ అనేది తొందరగా అవుతుంది. చూసారా? ఇలా ప్రిపేర్ చేసుకొని మనం మార్నింగ్ ఎలా తాగుతామో నైట్ పడుకునేటప్పుడు కూడా బెడ్ టైం కూడా అలాగే తాగేసుకొని పడుకుంటే మనకి ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్ అనేది తొందరగా జరుగుతుంది. తప్పకుండా ఇది యూజ్ చేయండి. తర్వాత రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది.